హాయ్ అండి. అందరూ ఎట్లుర్రు బాగుర్రా? ఈరోజైతే నేను గంజి ఎలా పెట్టాలో మీకు నేను చూపెడతా. ఇగో మగ్గు నీళ్ళు పోసుకున్నాండి. మగ్గున్నర నీళ్ళు పోసుకున్నా. గంజి అయితే నేను ఎప్పుడు ఉడకబెట్టుకుంటా అండి. పొడి తీసుకొచ్చి ఉడకబెట్టుకుంటా. చిక్కటి గంజి అండి. ఆ గిన్నె నిండుంది చూసారా, అది మొత్తం పోసేస్తా అండి. పోసి నేనైతే 5, 6 షెట్లో పెడతా అండి. మంచిగా పట్టుద్ది. ఉడకబెట్టిన గంజి అయితేనే మంచిగా పట్టుద్దండి. మీ లిక్విడ్ అంటారు కానీ ఎక్కువ పట్టదండి. ఇస్త్రీ చేస్తే అన్నే అది పల్చగా అయిపోయిద్ది. చూడండి ఇగో ఇట్లా మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలి. గడ్డలు గడ్డలు ఉంటుంది. గడ్డలు గడ్డలు ఉంటే మళ్ళీ బట్టలకు అట్లనే అవపడుతుంది. కానీ నీట్గా మంచిగా ఇట్లా కలిపేసి తర్వాత షర్టు చూడండి, నేను షర్టు పెడతాను. షర్టు మంచిగా బాగా పట్టేటట్టుగా కింద మీద కనుక్కొని గట్టిగా పిండుకోవాలండి. గట్టిగా పిండి ఆరేసుకోవాలి. నేనైతే గంజి తీసుకొచ్చి పొడి తీసుకొచ్చి ఉడకబెట్టే నేను గంజి పెడతాండి. చీరలు, డ్రెస్సులు, గంజి కాటన్కి సంబంధించినవి అన్నిటికీ నేను గంజి పెడతాండి. కానీ నేనైతే లిక్విడ్ అయితే ఏం పోయను. ఓన్లీ గంజి ఉడకబెట్టినవి చూడండి నేను ఎన్ని చొక్కాలో పెట్టినో. గంజి ఎప్పుడైనా ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఆ లిక్విడ్లు పెడితే అది మళ్ళీ ఇస్త్రీ మీద కొన్ని వాటర్ చల్లంగానే ఆ గంజి పెట్టినట్టే ఉండవు. షర్ట్లు అయితే మళ్ళీ పలచగా ఉంటాయి. గంజి షర్ట్లు లెక్కనే అవపడవు అయితే. ఇప్పుడైతే నేను ఆరేసి ఇప్పుడు మీకు గంజి పెట్టి ఆరేయడం కూడా చూపెడుతున్నా చూడండి. మొత్తం నీట్గా అట్లా దులుపుకొని దండం మీద వేసినాక కూడా అండి, హ్యాండ్స్ ఉంటాయి చూసారా, చేతులు, అవన్నీ మనం ఇస్త్రీ చేసేటప్పుడు ఎట్లా అనుకుంటామో మంచిగా నీట్గా గుంజి పెట్టాలండి. లేకపోతే అవి ఎండిపోయాక గట్టిగా అయిపోతాయి. గాలి అయితే ఫుల్ గాలి వస్తుందండి. క్లిప్పులు పెట్టాలి, బాగా గాలి వస్తుంది. బట్టలు అయితే బాగా గుంజి పెట్టాలండి. ఎంత మంచిగా నీట్గా ఆరేస్తే ఇస్త్రీ చేసేటప్పుడు కూడా అంత మంచిగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే గంజి బట్టలకైతే ఎక్కువ హీట్ ఉండాలండి. ఎక్కువ హీట్ ఉంటేనే ఆ గంజి బట్టలు అలుగుతాయి, లేకపోతే అస్సలు నలగవండి. నేను గంజి పెట్టినాక ఆరిపోయిన తర్వాత మీకు ఇస్త్రీ చేసేటప్పుడు కూడా మీకు నేను చూపెడతా. ఆరిపోయిన తర్వాత ఇస్త్రీ చేసినాక ఆ బట్టలు కూడా చూపెడతా ఎట్లా వస్తాయో. లిక్విడ్లకి వీటికి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఉడకబెట్టిందే మంచిగా ఉంటుంది. గంజి కూడా బట్టలకి మంచిగా నీట్గా పట్టుద్ది. ఓకే అండి, మరి సబ్స్క్రైబర్ చేయండి తప్పకుండా. మాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి అండి. ప్లీజ్ అండి, లైక్ కొట్టండి. బాయ్ అండి. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటానండి. ఓకే అండి మరి.